హలో గైస్, ఈరోజు మనం 2441 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇట్స్ నెగిటివ్. మనకి ఇంటీజర్ యారే ఇస్తాడు, ఆ యారేలో జీరో ఉండదు, జీరో తప్ప రిమైనింగ్ ఎనీ పాజిటివ్ నెంబర్ ఆర్ అండ్ ఎనీ నెగిటివ్ నెంబర్ ఉండొచ్చు. మనల్ని రిటర్న్ ఏ పాజిటివ్ ఇంటీజర్ కే, ఆ కే ఏంటంటే ఆ కే అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్, పాజిటివ్ కే అండ్ నెగిటివ్ కే ఆ యారేలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఇప్పుడు -1 ఉంది, బట్ మనకు +1 లేదు. అండ్ నెక్స్ట్ 2 ఉంది అండ్ -2 లేదు, బట్ ఇక్కడ 3 అండ్ -3 ఉంది. అలా కొన్ని పేర్స్ ఉంటాయి, 3 అండ్ -3. ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఒకటే ఉంది, బట్ మనకి అలాగా చాలా ఉండొచ్చు. వాటిలో హైయెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ రిటర్న్ చేయాలి. లైక్ మీకు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే -1 ఉంది, +1 ఉంది, బట్ దానికన్నా పెద్ద నెంబర్ 7 అండ్ -7 ఎగ్జిస్ట్ అయింది ఆ యారేలో. సో మన ఆన్సర్ అనేది 7 ఇస్తాం. బట్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే అలాంటి పేరు ఎక్కడ లేదు ఆ యారేలో, సో రిటర్న్ -1. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. అంటే 2 నెంబర్స్ తీసుకోవాలి, ఆ 2 నెంబర్స్ సమ్ చేస్తే 0, అప్పుడే కదా మనకి ఆ 2 నెంబర్స్ ఒకదానికొకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ అవుతుంది. సపోజ్ మనకు 1 + -1 సమ్ ఈక్వల్ టు 0. 2 నెంబర్స్ని సమ్ చేస్తే 0, ఒకటి పాజిటివ్ నెంబర్ ఇంకోటి నెగిటివ్ నెంబర్. సో ఆబ్వియస్గా ఆ రెండు వాల్యూస్ న్యూమరికల్గా ఈక్వల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైన్స్. సో ఇప్పుడు నేను ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ సార్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను నమ్స్ని సార్ట్ చేసిన తర్వాత -7 -1 1 6 7 10 ఇలా వచ్చింది. ఇప్పుడు నమ్స్ని సార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ అండ్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఐ పాయింటర్ 0 చేస్తాను. నెక్స్ట్ j = సైజ్ -1, లాస్ట్ ఇండెక్స్ దగ్గర j అనేది పాయింట్ చేస్తాను. j = 5 అవుతుంది లాస్ట్ ఇండెక్స్ దగ్గర. కాబట్టి ఇప్పుడు -7 + 10 = 3. ఇప్పుడు i + j చేస్తే నాకు పాజిటివ్ నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు నేను మన దగ్గర ఉన్న 2 కండిషన్స్, ఐదర్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి ఆర్ జేని డిక్రిమెంట్ చేయాలి. ఏం చేస్తే మనకి సమ్ వాల్యూ తగ్గుతుంది. మనకి లాస్ట్ అల్టిమేట్గా కావాల్సింది సమ్ వాల్యూ 0. సమ్ వాల్యూ ఎప్పుడైతే 0 వస్తుందో అదే మనకు ఆన్సర్. సో ఇప్పుడు ఐని ఇంక్రిమెంట్ చేస్తే సమ్ వాల్యూ తగ్గుతుందా, జేని డిక్రిమెంట్ చేస్తే సమ్ వాల్యూ తగ్గుతుందా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఐ అనేది నెగిటివ్ వాల్యూ, ఐ పాయింట్స్ నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తే నెగిటివ్ వాల్యూ తగ్గుతుంది. సో మనకి సమ్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు -7 నుంచి -1కి వస్తుంది, అప్పుడు సమ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. సో మనం ఇప్పుడు జే పాయింట్ తగ్గిస్తే ఇక్కడ 10 నుంచి 7కి వస్తుంది. సో అప్పుడు మనకు లాస్ట్ అల్టిమేట్గా సమ్ వాల్యూ తగ్గుతుంది. సో మనం జే పాయింటర్ని డిక్రిమెంట్ చేస్తాం. సో అందుకని ఇప్పుడు j = 4 డిక్రిమెంట్ చేశాను, ఒక స్టెప్ డిక్రిమెంట్ చేశాను. అప్పుడు -7 + -7 = 0. సో సమ్ = 0 అయిపోయింది కాబట్టి ఇదే మన ఆన్సర్. సింపుల్గా ఇప్పుడు దీనికి మీకు ఆల్గరిథం రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేసాం, సార్ట్ చేసాం, నమ్స్ని సార్ట్ చేస్తాం. నెక్స్ట్
I ఈక్వల్ టు 0 అని పెట్టుకున్నాం. నెక్స్ట్ j ఈక్వల్ టు ఆ సైజ్ ఎంత ఉందో సైజ్ -1 లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ చేయాలి కాబట్టి. సో j ఈక్వల్ టు nums డాట్ లెంత్ -1. నెక్స్ట్ డాట్ లెంత్ -1. నెక్స్ట్ ఏం చేసాం మనం వైల్ లూప్లో I less than or equal to j. So I points to starting number, j points to last number. I points to j, I less than or equal to j if sum చేసాం కదా, ఇది nums of I plus nums of j ఈక్వల్ టు మనకు 0 అయిపోయింది అనుకోండి. ఈక్వల్ టు 0 అయితే సింపుల్గా j వాల్యూ రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ j. ఎల్స్ ఇన్ కేస్ మనకి సమ్ వాల్యూ అనేది పాజిటివ్ అయింది, ఇన్ కేస్ సమ్ అనేది గ్రేటర్ దెన్ 0 అయింది, అప్పుడు ఏం చేయాలి, జేని డిక్రిమెంట్ చేయాలి. j మైనస్ ఎల్స్ ఇఫ్ జేని డిక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంటుంది, ఎల్స్ I ప్లస్ ప్లస్. అంటే సమ్ వాల్యూ అనేది మీకు లెస్ దెన్ 0 వచ్చింది. ఇన్ కేస్ మీకు ఫర్ సపోజ్ ఇక్కడ నమ్స్ అనేది ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీకు సమ్ వాల్యూ అనేది లెస్ దెన్ 0 వస్తే అప్పుడు మీరు అంటే నెగిటివ్ వాల్యూని తగ్గించాలి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ వాల్యూని తగ్గిస్తారో అప్పుడు మీకు సమ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఐని ప్లస్ ప్లస్ చేస్తారు. ఇప్పుడు మీకు సపోజ్ ఇక్కడ చేసినప్పుడు మీకు I 0 ఉంది, j అనేది సంథింగ్ 3 దగ్గరకు వచ్చింది అనుకోండి. అప్పుడు మీకు సమ్ చేసినప్పుడు మీకు -6 వస్తుంది. సమ్ నెగిటివ్ వచ్చింది. సో మీకు సమ్కి 0 కావాలని సమ్ వాల్యూ పెంచాలి. సమ్ వాల్యూ పెంచాలి కాబట్టి I వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే నెగిటివ్ వాల్యూ తగ్గిపోతుంది. -7 నుంచి -1కి వస్తుంది. సో మీకు లాస్ట్కి సమ్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు I వాల్యూ ఇంక్రిమెంట్. ఇంతగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్గారిథంకి కోడ్ స్టార్టింగ్ ఏం చేసాం, సార్ట్ చేస్తాం. నెక్స్ట్ I ఈక్వల్ టు 0 అండ్ j ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్, అంటే సైజ్ -1కి సైజ్ -1 పెడితే j అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వైల్ లూప్లో సమ్ క్యాలిక్యులేట్ చేసాం. సమ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని రిటర్న్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ సమ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మనకి సమ్ వాల్యూ తగ్గించాలి. సమ్ వాల్యూ తగ్గించాలంటే పాజిటివ్ వాల్యూని తగ్గిస్తే మనకి సమ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో జేని మైనస్ చేస్తాను. ఎల్స్ I ప్లస్ ప్లస్. ఎల్స్ నెగిటివ్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో I ప్లస్ ప్లస్. ఇంక టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ చేసి చూద్దాం. టైం అనేది n log n, బికాస్ మనం సార్ట్ చేస్తున్నాం. సార్టింగ్ ఆల్గారిథంకి మినిమం టైం కాంప్లెక్సిటీ n log n ప్లస్ వైల్ లూప్లో మనం రన్ అవుతున్నాం కాబట్టి మ్యాక్సిమం n టైమ్స్ రన్ అవుతాం వైల్ లూప్లో. సో n log n ప్లస్ n అవుతుంది. సో మనకి ఓవరాల్గా హైయెస్ట్గా ఏముందో అదే తీసుకుంటాం కాబట్టి సో n log n. నెక్స్ట్ స్పేస్ వచ్చేసరికి 1 అవుతుంది.
సింపుల్ మనం ఎలాంటి యారేస్ వెక్టర్స్ కానీ లిస్ట్ కానీ ఏం తీసుకోవాలి కాబట్టి స్పేస్ 1 ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.